హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గులాబీ పూలు ప్రిపేర్ చేశానండి. స్వీట్ గులాబీలు ఇంకా చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చేయడం చాలా సింపుల్ అండి. ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే వీడియోలోకి వెళ్ళి చూపించేస్తాను. నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మీరు మైదా అయినా తీసుకోవచ్చు. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని అదే విధంగా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకుందాం. వాటర్ చూసుకుంటూ వేసుకుందాం. ఒకటేసారి వేసేస్తే పలసంగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకుందాం. చూడండి, ఇలా అయితే చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలి. నేను ఇలా కలిపేసిన పిండికి కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేసి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటాను. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల సాఫ్ట్ అవుతుంది పిండి. మనం ఇప్పుడు పాకానికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక కప్పు పంచదార వేసుకున్నాను. అదే కప్పుతో వాటర్ కూడా వేసుకున్నాను. మనం ఇలా పాకం వచ్చే వరకు స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అందులోనే 2 యాలకులు అయితే చెదగొట్టుకొని వేసుకోవాలి. మనం పాకం వచ్చిందో లేదో చూసుకొని, పాకం వస్తే కనుక కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఇప్పుడైతే నేను ఈ పిండిని 2 ముద్దలుగా చేసుకున్నాను. ఈ 2 భాగాలుగా చేసుకొని నేనైతే ఒక భాగాన్ని మీకు చేసి చూపిస్తాను. పొడిపిండిని అయితే వేసుకొని పెద్దగా చపాతీ కింద చేసుకుందాం. ఇలా పెద్ద చపాతీ కింద చేసుకున్న తర్వాత వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆ చపాతీకి ఎన్ని పీసులు వస్తాయి అన్నీ కట్ చేసుకొని ఇలా అయితే నేను ఫ్లవర్ చేసి చూపిస్తాను. ఒక్కొక్కటి పెట్టుకుంటా ఇలా వాటర్ అప్లై చేసుకొని ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉండాలి. ప్రతిదానికి ఇలా వాటర్ అప్లై చేయాలి. నేను 4 అయితే పెట్టాను. 4 కూడా ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. నేను 4 పెట్టినట్టు ఇక్కడ కనిపించట్లేదు, నేను ఇప్పుడే చూసాను. మనం ఇప్పుడు స్లోగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి 4 కూడా. గట్టిగా కాకుండా కొద్దిగా లైట్గా ఇలా లాస్ట్లో కూడా కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి, లేకుంటే విడిపోతాయి. ఇలా మధ్యలోకి మనం కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మనం ఫ్లవర్ ఎలా ఉంటుందో అలాగా ఇలా రేకుల కింద చేసుకోవాలి. ఫ్లవర్ రేకులు ఎలా వస్తాయో అలా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది కదా. సేమ్ దీన్ని కూడా అలాగే చేసుకుందాం. నాలుగు పీసులకి అయితే ఇలా 2 వస్తాయి, 2 ఫ్లవర్స్ అయితే వస్తాయి. మొత్తం నేనైతే ఇంకా అన్నీ ఒకేలా చేసి చూపిస్తాను. ఆ పిండితో కూడా నేను అన్నీ చేసేస్తాను. చూసారు కదా, నాకైతే 12 ఫ్లవర్స్ వచ్చినాయండి ఆ పిండికి. ఇప్పుడు నేనైతే వీటిలో ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి కదా. నేను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఒకటిగా అన్నీ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ తక్కువ వేసాను, మీరు ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అన్నీ ములిగేటట్టుగా. ఇప్పుడు ఒకటిగా 2 వైపులు కాల్చుకోవాలి.
కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూడండి ఇప్పుడైతే కలర్ చేంజ్ అయినాయి కదా, నేనైతే పక్క తీసేసుకుంటున్నాను. లోపల ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని మనమైతే 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి వాటిని. కొద్దిగా చల్లగా అయితే చాలు. ఇలా కొద్దిగా చల్లగా అయిన తర్వాత నేనైతే మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడైతే కలర్ బాగా వస్తుంది హై ఫ్లేమ్లో పెడితే. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి ఇలా ఇప్పుడైతే కలర్ బాగుంది కదా, కలర్ చేంజ్ అయిపోయింది. నేనైతే తీసి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో అయితే వేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా పాకంలో వేసేసి పాకంలో అయితే ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే జ్యూసీగా వస్తాయండి. చూడండి ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. మనం చపాతీలు చేసుకున్న పిండితోనే చాలా అయితే రకాలు చేసుకోవచ్చు. మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేనండి, బాయ్.